కన్యాకుమారి నుంచి మనం ధనుష్కోడి పోతున్నాం. ఒకటి అమ్మ గాలి, నేను ఎంత స్పీడ్ పోతలేను, 84, 85 పోతాను. గాలికి బండి ఊతాను, సైడ్ నొక్కుతాను బండి. అమ్మతోడు జర్ర అయితే పోయేటోడిని. పై రామేశ్వరం 26. సో మనం పోవాల్సిన ధనుష్కోడి. మధ్యలో షిప్స్ పోతా అంటే మనకు లండన్ బ్రిడ్జ్లో లేపుతారు కదా, సేమ్ అది కూడా అంతే. షిప్పులు పోతారు, కింద నుంచి షిప్స్ పోతే అది లేపుతారు ఇట్లా పైకి. బస్సులో ఇంకా అస్సలు పోదు, 100 సార్లు అయిపోయాను మీకు. నేనే పోతాను షిప్పులేను, ఇప్పుడు క్రాస్ చేసేస్తాయి ఇక తీసేసినప్పుడు. అరే హౌస్ ఆఫ్ కలాం అంటావు, హౌస్ ఆఫ్ కలాం. ఇది అబ్దుల్ కలాం వాళ్ళ ఇల్లు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఎయిర్ బంజారా వ్లాగ్స్. సో చూసారు కదా కన్యాకుమారి రైడ్. ఐ థింక్ యూ లైక్ ఇట్. మొత్తానికి అయితే కన్యాకుమారికి వచ్చినాం. దగ్గర బొచ్చ టైం తీసుకుంది, 2500 కిలోమీటర్స్. ఇట్స్ నాట్ ఏ జోక్. ఫస్ట్ టైం నేను అంటే ఇయాటికి 12th డే మనది. 12th డే దాకా మనం 2500 కిలోమీటర్స్ కవర్ చేసినాం. అండ్ ఇప్పుడు ఏంటంటే కన్యాకుమారి నుంచి మనం ధనుష్కోడి పోతున్నాం. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. అక్కడ నుంచి శ్రీలంక 8 కిలోమీటర్స్ ఉందంట. సో అడిగి పోతాను ఇప్పుడు. ప్రస్తుతానికి రెడీ అయిపోయాం, బ్యాగ్ గీగ్ అన్నీ సదిరేసిన. నేను ముఖం అయితే నల్లగా అయిపోయింది ఘోరంగా. సో ఇప్పుడు ఇంటికి పోయినాక మా అమ్మ చీపిరి గట్ట తిరిగి అవుతుంది, నాకు 100% తెలుసు అది. అండ్ జలుబు పట్టుకుంది, నా వాయిస్ కొంచెం బుర్ర రావచ్చు, మీకు కొంచెం అడ్జస్ట్ కాండి. అంటే మనం ఊటీ కొడైకెనాల్ ఉండే కదా. సో నాకేంటంటే చది ప్రదేశం ఉన్నప్పుడు రాదు జలుబు, దాటొస్తుంది కూడా అప్పుడు వస్తుంది. అదే నా దరిద్రం, అట్లుంటుంది మనది. సో కొంచెం ముఖం కూడా ఉబ్బినట్టు ఉన్నది, కాకపోతే నిద్ర కరెక్ట్ లేదు. నైట్ 11-12 అయింది పడుకునేసరికి. డేటా ట్రాన్స్ఫర్ అంతా చేసి మళ్ళీ పొద్దున్న 6 o'clock లేచి కన్యాకుమారి పోయినాం మనం. కన్యాకుమారిలో మీకు సన్ రైజ్ చూపించిన. అండ్ ఇప్పుడైతే ధనుష్కోడికి బయలుదేరదాం. ఫస్ట్ అయితే లగేజ్ అంతా ప్యాక్డ్. ఇంకా ఒక చిన్న బ్రేక్, కిందకి దిగానే లగేజ్ మౌంట్ చేసి తినేసి ధనుష్కోడి బయలుదేరదాం. బండి మీద పోయేటప్పుడు ఇంకా మాట్లాడుకుందాం ధనుష్కోడి గురించి. అండ్ ఏమైనా మంచి లొకేషన్స్ ఉంటే ఐ విల్ ట్రై టు టేక్ ఏ డ్రోన్ షాట్. కొన్ని ప్లేసెస్లో డ్రోన్ షాట్ పర్మిషన్ ఇవ్వలేదు, అసలు కెమెరాస్ అలో లేదు. కానీ దొంగతనంగా తీసిన నేను లిటరల్గా మీకోసం. సో ఇప్పుడు చూడాలి. సో కన్యాకుమారిలో అట్లా ఏం లేదు, నువ్వు కెమెరా తీసుకోపో, డ్రోన్ తీసుకోపో, నీ ఇంకేమైనా అంటే అది కూడా తీసుకోపో, అన్నీ తీసుకోవచ్చు కన్యాకుమారిలో, ప్రాబ్లం లేదు. సో ధనుష్కోడికి పోదా అంటే విల్ టాక్ మోర్. తినాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తర్వాత మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేస్తాం. నాకు తెలిసి 3-4 అవుతుంది వచ్చిపోయేసరికి. 4 దాకా టైం ఉంది, బొచ్చుడు మాట్లాడుకోవచ్చు. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఓకేనా? సో సీ యూ అండ్ బైక్ గైస్, సీ యూ. మొత్తానికి బండి మీద కలుసుకుందామని చెప్పిన, బండి మీద కలుసుకున్నా. కానీ కన్యాకుమారిలో గాలి మాత్రం బీభత్సంగా వీస్తుంది. టూ మచ్ ఘోరంగా ఆలోస్తుంది. చూసిరా కాలికి ఎట్లా తిరుగుతానే అవి ఫ్యాన్స్. ఇది అమ్మాడ కుండ చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో. ఒకటి అమ్మ గాలి, నేను ఎంత స్పీడ్ పోతలేను, 84, 85 పోతాను. గాలికి బండి ఊతాను, సైడ్ నొక్కుతాను బండి. అక్కడ సముద్రం దగ్గర కూడా ఘోరంగా ఆస్తాను, ఘోరమైన అలలు. సైడ్ నొక్కుతాను గాలికి. అరే 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 అమ్మతోడు జర్ర అయితే పోయేటోడిని. మెల్లవు బ్రో అంటాడు మనోడు. జర్ర అయితే పోయేటోడిని. అమ్మతోడు అది లారీ ఉన్నది మధ్యలో రోడ్ మీద. నేను చూసుకోలేదంటే కనబడతలే లారీ. మనోడు మన పోతులే ఇన్నోవా కొంచెం ముందున్నది మన ముందు. మనోడు ఒక్కడేసారి లెఫ్ట్ తిప్పిండు. నేను నాకు ఇస్తాను కావచ్చు లెఫ్ట్ నేను అనుకున్నా. మనోడు ఒక్కటేసారి తిప్పేసరికి ముందు లారీ ఉన్నది. ఇక 2 బ్రేకులు మొత్తం వేస్తే వెనక టైర్ లేచింది. అబ్బా కూర్చోబడ్డ ఒక్కసారికి. అబ్బో ఘోరం ఉండే పరిస్థితి. జర్ర అయితే అలా ఆపేసి కాపాడేసింది మనది. అలా నా హిమాలయన్ 458 ఉంది. మన అదైతే అయిపోయేది నా పని. ఏది మన క్లాసిక్ 350 అయితే అయిపోయేది, ఆగేది కాదు అది.
అయినా ఇంత స్పీడ్ పోదులే అది, కానీ కాకపోతే ఆగేది కాదు, అస్సలు ఆగేది కాదు బండి. అయిపోయింది అనుకున్నా లిటరల్గా నేను, అయిపోయిందిరా అని చెప్పి కళ్ళు పూసుకోలేదు, కానీ కళ్ళు తెరిసేమన్నా బ్రేక్ కట్టి వేసినాయి ఇక 2 చేతులతోటి. కాలు చేయదు ఒక్కటేసారి సాపడు వేసాం, మొత్తం టైర్ జారుకుంటాం దగ్గర పోయి వెనక టైర్ లేచి కింద పడ్డది. గుండె మాత్రం జల్లు అన్నది. పో అవరా రైడింగ్ జాకెట్ వేసుకుంటా, భయం అయిపోయింది ఒకటేసారి. సరే కొంత ముందు వేసుకున్నాం, గుండె కొట్టుకుంటా, అది 100-200 కొట్టుకుంటానే. జర్ర అట్లా కాసిపోయి ఆపి నీళ్ళు తాగుతా, కొంచెం ఫ్రీ ఉంటుంది బ్రేక్. అమ్మ తోడు కాసేపు అట్లా ప్రశాంతంగా, ఎందుకంటే మనోడు కూడా ఇంకా రాలే, రైడింగ్ జాకెట్ వేసుకుంటానే. దెబ్బకి సుసు పడ్డది, రైడింగ్ జాకెట్ వేసేసుకున్నా. ఒకటి అమ్మ బడవ, ఇది రియలైజేషన్ అనుకుంటారు కదా మీరు, నవ్వుకుంటారు. రే పాపం దాకపోతారా. చూసారా డ్రోన్ షాట్, ఎంజాయ్డా. అంటే ఇది ఒక్క ఏరియా మంచిగా కనిపించింది, నార్మల్ అంతా హైవే రోడ్ల మీద ఇద్దాం అనుకున్నా, కానీ మనకు వచ్చిన భయంకి ఏం తీయలేకపోయాను నేను. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. మళ్ళీ సో మొత్తానికి పల్లెటూరు రోడ్ అయితే అయిపోయింది. బాబా నా తండాలు చూసాను ఆయన ఆ రోడ్లో. నేను నిమిషానికి స్పీడ్ బ్రేకర్లు వెళ్ళి మొత్తానికి ఆ ఊరు దాటేసి, అంటే ఆ పల్లెటూరు రోడ్ దాటేసి హైవే ఎక్కినాం. హైవే నుంచి 48 కిలోమీటర్స్ ఉంది. సో మనం ఈ హైవే మీద 31 కిలోమీటర్స్ పోతాం. అంటే 31 + 48 - 31 అంటే 9 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఊరు ఉన్నట్టున్నది మనకి, అంటే ఊర్లోకి వెళ్ళి పోవాలనో లేకపోతే అక్కడ హైవే ఉంటుందో మనకు తెలియదు, లేకపోతే రూట్ చేంజ్ కావాలో మనకు కూడా తెలియదు. ప్రస్తుతానికి అయితే హైవే ఎక్కినాం, ఫ్రీగా పోతాను నేను. బ్రో ఏంటో తప్పిపోయిండు, బ్రో అసలు కనబడతలేడు వెనక. సో కొంచెం ముందు పోయిన తర్వాతకి ఆగుదామని చెప్పి వెయిటింగ్. ఒక ధనుష్కోటి 45, రామేశ్వరం 26. సో మనం పోవాల్సింది ధనుష్కోటి. ఎన్ని మిస్ అయినా తెలిసే అలా, ఇట్లాంటి బొచ్చడి మిస్ అయినాయి అలా. ఇంకా ఇప్పుడు స్లోలు ఉండే, ఇంకా అవైతే ఫాస్ట్ స్పీడ్ ఉండే. మనం స్పీడ్గా పోయినాం. అక్కడ బొచ్చడి మిస్ అయినాయి కదా, దూరం ఆగమవుతాం మన పరిస్థితి. అలా ముట్టి కూడా గట్టిగా వస్తుంది, అది ఎందుకో అంటే రోడ్ అట్లా ఉండడం వల్ల అనుకుంటాను నేను. ఎందుకంటే అన్ని గుంటలే, కొంచెం ముందు పోయిన తర్వాత గుంత, కొంచెం ముందు పోయిన తర్వాత గుంత, కొంచెం ముందు పోయిన గుంత, అట్లా గుంతలు ఉన్నాయి రోడ్లు. కానీ ఈ రోడ్ చూడాలి, ఆహా अरे माकी जाओ पावर बिगड़ो मोड़ किरमाई गुड़ा कुंभ रोड लार सो सकते చిరంజీవి సినిమాలో ఔరారది అసలు పాటలో చూడు, నేను చెప్తావు లిరిక్ చెప్తావు, ఇప్పుడు వస్తుంది కరెక్ట్ చెప్తారు. మహానగరి కలకత్తా పూరి, ఆ పాట చాలా బాగుంటుంది. బండి మీద పెట్టుకొని పొల్లు సౌండ్ పెట్టుకొని పోతా అంటే ఆ పీస్ఫుల్నెస్ పోతూనే ఉంటారు. ఎక్కడికి పోతారో తెలియదు. కాకపోతే అగో ఇట్లాంటి బొచ్చడేనే కదా మన వాడు ఫోన్ మాట్లాడకుండా బాగుంటుంది. దాన్ని పాల్దిగాడు చూడు, సముద్రము ఇటు సముద్రం మధ్యలో మనం ఇక్కడ ట్రైను. వాడ వ్యూ గాయ్స్.
మధ్యలో షిప్స్ పోతా అంటే మనకు లండన్ బ్రిడ్జ్ లేపుతారు కదా, సేమ్ అది కూడా అంతే. షిప్పులు పోతారు కింద నుంచి, షిప్స్ పోతే అది లేపుతారు ఇట్లా పైకి. మన 13th డే ఇది. 13th డే రోజు మనం రామేశ్వరంకి వచ్చినాం. ఇది పమ్మం, చెప్పాలి పమ్మం బ్రిడ్జ్ అది పమ్మం డ్యామ్, అది పమ్మం బ్రిడ్జ్. పెద్దగా ఉన్నది అది, దగ్గర 2-3 కిలోమీటర్స్ ఉన్నది. మంచిగా ఇట్లా సైడ్కి ఇట్లా తీద్దాం అనుకున్నా డ్రోన్ తోటి, కానీ కుదరలేదు మనకి. చూసినా వీడు అమ్మ వీటి పిచ్చి కుట్రు కుట్టాలి వీడిని. ఆగమామని తోలుతాను మనోడు. బస్సు ఇంకా అస్సలే పోదు. 100 సార్లు అయిపోయా మీకు. నేనే పోతాను సిగ్గులేను. ఇప్పుడు క్రాస్ చేసేస్తా. ఇక తీసేసినప్పుడు అది గుంజి పడేసిన బండిని. సారీ మై కళాగాని, సారీ. ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది కదా బ్రో. ఏంది బ్రో ఇది? టూరిస్ట్ ఆర్ అలౌడ్ క్రాసింగ్ ద చెక్ పోస్ట్ ఓన్లీ ఫ్రమ్ 6 AM to 5 PM అంట. అమ్మా ఇంత దూరం నుంచి వచ్చి వేస్ట్ అయిపోయింది కదా. ఓడిత్తలేడు వాడు, మన బస్సులన్నా ఓడిత్తలేడు. ఇంత పని ఇచ్చేసి తీరు. ఈ రూల్స్ మాకు తెలియదు కదరా. క్రాసింగ్ ద చెక్ పోస్ట్ ఓన్లీ ఫ్రమ్ 6 AM to 5 PM. అదే అమ్మ ఓడిత్తలేడు వాడు. ఏడ పంచాయతీరా ఇది? ఇంత దూరం వచ్చినాం కదా. అమ్మ వాడు ఆపి సరే ఫీ పే చేయాలి కావచ్చు అనుకున్నాను నేను, కానీ డైరెక్ట్ 5 AM to 6 PM అంట. సారీ 6 AM to 5 PM అంట. 5:22 అవుతుంది మనం రానికి. ఆ టైం అయింది. మరి అమ్మ మ్యాప్స్ చెప్పాలి కదా 6కి బందరా ఆయన పూణే ఎర్రా అని చెప్పి. మ్యాప్స్లో కూడా ఇండికేషన్ లేదు మనకి. ఇది ఎవ్వడు చెప్పలే. దరిద్రం పాడుగాను. ఇంత దూరం వచ్చి సన్సెట్ చూద్దామని చెప్పి వస్తే ఇది మనకు దొరికింది లాస్ట్కి. మళ్ళీ వెనకగా బ్రో, మళ్ళీ వెనకగా. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం ఏం చేయలేము. దారుణం ఉన్నది. దగ్గర 6 సార్లు మిస్ అయింది కదా నాది. నాకు 5 మిస్ అయినాయి. నాకు అక్కడనే ఏదో తేడా కొడుతుంది. ఆ స్పీడ్ లో మనం వచ్చినా కూడా 4:30 వరకు ఇన్నే ఉందాం. అవును, ఖమ్మం బ్రిడ్జ్ మీద ఒక 10 నిమిషాలు ఆగినా, డ్రోన్ షాట్ ఒక పావు గంట ఆగినా. పోదని ఫిక్స్ అయి ఉన్నది. ఏం చేస్తాను చెప్పు. 25 మినిట్స్ వెయిట్ చేసిన. అదే 25 మినిట్స్ వచ్చేస్తే వెళ్ళిపోతాను. లోపల రూములు గీములు ఏమి లేవంట కదా. ఏం లేవు, మొత్తం రోడ్డే ఉంది. ఖాళీ రోడ్ తప్పించి ఏం లేదు. సిగ్నల్ కూడా ఇల్లే. నెట్వర్క్ సిగ్నల్ కూడా ఉండదంట. మంచి వ్యూ తీసుకోవాలి సన్సెట్ ఇదంతా. నేను చెప్పిన ఆడ చూద్దాం బ్రో అని, కానీ ఈరోజు మనం వచ్చిందే దూరం ఆడ చూద్దాం. ధనుష్కోటికి వచ్చింది అందుకు కదా దూరంగా డిసప్పాయింటెడ్. ఇవాళ గాచారం బాగాలేదు. అది పొద్దు నుంచి తేడా కొడుతున్నాయి. డాక్టర్ APJ అబ్దుల్ కలాం వాళ్ళ ఇల్లు ఇక్కడనే. చూడ డాక్టర్ APJ కలాం హౌస్ అని పోయి లెఫ్ట్ తీసుకుంటే వాళ్ళ ఇల్లు. క్రేజీ. ఈ ఊరు నుంచి వచ్చిండు. అసలు ఈ ఊర్లో కూడా ఎట్లున్నది, ఏడ పడతా ఆడ చెత్త పడేసే ఉన్నది. ఇదే ఊరు వాళ్ళది. కన్యాకుమారి అంట. ధనుష్కోడి దగ్గరలో. వీటి నుంచి లెఫ్ట్ పోతే వాళ్ళ ఇంటికి పోతాం మనం. మంటి పోయే రూట్. స్టేట్ నో ఎంట్రీ అంటాడు. మరి వీళ్ళు పోతాండ కూడా ఏమంటలేరు కదా పెద్ద మనుషులు మా వాళ్ళు. కార్స్ అలా లేదనుకుంటా. హౌస్ ఆఫ్ కలాం అంటావు. హౌస్ ఆఫ్ కలాం. ఇది అబ్దుల్ కలాం వాళ్ళ ఇల్లు. ఇదిగో డాక్టర్ APJ అబ్దుల్ కలాం వాళ్ళ ఇల్లు ఇది. క్రేజీ అసలు. ఇట్లాంటి ఇల్లు ఉండేవాళ్ళు. అక్క నువ్వు ఎక్కడే. కలాం ఆర్కేడ్
అదే మొత్తానికి అబ్దుల్ కలాం వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండేటోడు ఆయన. చూసినామా ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఆయన ఇల్లు చూడు ఎంత చిన్నగా ఉన్నదో. మన ఎమ్మెల్యే ఇల్లు చూడు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయో. సర్లే, ఈజ్ అ సింపుల్ మ్యాన్, చాలా సింపుల్. చాలా నీట్గా మాట్లాడతాడు, చాలా బాగుంటాడు. ద గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్, సారీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్ ఆయన. ఇంత దూరం వచ్చినందుకు మనకు మొత్తానికి అబ్దుల్ కలాం వాళ్ళ ఇల్లు కూడా కనబడ్డది మనకు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఇల్లు ఇక్కడనే ఉంటుందని చెప్పి. క్రేజీ. రూమ్ పోయి మాట్లాడుకుందాం ఇంకా. సో మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసినాం. తెచ్చి లగలు పడేసి బెడ్ మీద పడున్నా నేను, ఎందుకంటే ఘోరంగా కలిసిపోయినా. 3:30 3:40 చేంజ్ కొట్టినాం మనం కన్యాకుమారి నుంచి రామేశ్వరం దాకా. కాకపోతే మన దరిద్రం ఏంటంటే చూసిర్రు మీరు ఆల్రెడీ మన దరిద్రం. అండ్ మన దరిద్రం ఎట్లుంటుందో కూడా తెలుసు మీకు, కింద ఉంటుంది మనది ఎప్పుడు. యాక్చువల్గా వచ్చుంటే బాగుండు, సన్సెట్ చూసేటోళ్ళం. అక్కడ చూద్దాం అనుకున్నాం, కానీ బ్రో ఏమో ఇంత దూరం వచ్చినాం కదా బ్రో, ఆడికే పోదాం, ఆడిపోయి చూద్దాం అని చెప్పి ఊరికొచ్చినాం. మేము ఊరికొచ్చేసరికి వాడు గేట్ వేసిండు, ఆగమైపోయింది పరిస్థితి. సో హైలైట్ థింగ్ ఏంటంటే నేను అబ్దుల్ కలాం సార్ వాళ్ళ ఇల్లు చూసా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, సార్ది ఇక్కడనే అని తెలుసు. కాకపోతే సడన్గా ఒక్కసారి నాకు క్లిక్ కాలేదు. నేను ఆ బిల్ బోర్డ్ చూసేదాకా నాకు అసలు క్లిక్ కాలేదు. సో పోయినా వాళ్ళ ఇంటికి కూడా పోయినా, ఇల్లు చూసినా నేను, చూసి పెట్టినా కదా, చూసి ఉంటారు మీరు కూడా ఆల్రెడీ. సో సార్ వాళ్ళ ఇల్లు కూడా చూడడం జరిగింది. సో అది ముచ్చట. సో రామేశ్వరం రావడానికి నేను అబ్దుల్ కలాం సార్ వాళ్ళ ఇల్లు చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇట్స్ టూ గుడ్. అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయింది అది, అందుకనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మా ఇన్స్పిరేషన్ ఆయనే, మన చాలామందికి ఇన్స్పిరేషన్ అబ్దుల్ కలాం సార్. అట్లాంటిది వాళ్ళ ఇంటి ఇల్లు చూడడం అనేది చాలా గ్రేట్. కానీ ఆయన ఉన్నప్పుడు చూస్తే బాగుండు, కానీ ఈజ్ నాట్ దేర్ రైట్ నౌ. అదే ముచ్చట. సో తనకైతే రామేశ్వరంలో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి టెంపుల్ 4 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ అయితే మనం ధనుష్కోటికి పోతాం, రేపు పొద్దున్న లేచినాక సన్ రైజ్కి పోదాం. సో సన్ రైజ్ విజువల్స్ చూసుకొని ఆ తర్వాతకి ఏదో ఏంది ఇండియాస్ లాస్ట్ ల్యాండ్ ఉంటుంది కదా, ఆడ దాకా పోదాం, చూద్దాం, ఎంజాయ్ చేసి వద్దాం ఆడ. సో ఈ బ్లాగ్ మాత్రం ఇక్కడికి ఎండ్ చేస్తానా. సో ఈ బ్లాగ్లో ఏమైనా మిస్టేక్ చేస్తుంటే, కాకపోతే నా వాయిస్ కానీ కరెక్ట్ లేకున్నా ఏమైనా ఉన్నా నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చిన పార్ట్ కూడా మెన్షన్ చేయండి దీంట్లో. సో మీరు మెన్షన్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ నొక్కండి. 100 సార్లు చెప్తా. సో మీరు నచ్చితేనే చేసుకుంటారు, ఇట్స్ పక్కా. నేను కూడా అదే చెప్తారా, మీకు నచ్చితేనే చేసుకోండి. కాకపోతే ఒకసారి చూడండి, వీడియోస్ మాత్రం మొత్తం చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? సో లాస్ట్ చెప్పేదే, ఎప్పుడు చెప్పేదే, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, మందాకి మాత్రం బండి నడపకండి, ఓకేనా గైస్? సీ యూ అగైన్ నెక్స్ట్ బ్లాగ్. రేపు పొద్దున కలుసుకుందాం. ఎట్లాగో రేపు పొద్దున మనం ఆడికి పోయేది ఉంది, రేపు పొద్దున కలుసుకుందాం, ఓకేనా? బై సీ యూ గైస్, టాటా.